నీ ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ముందు నీవు నీ తల్లిదండ్రుల పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల నీ బాధ్యతను నీవు నెరవేర్చాలి. చాలా మంది క్రైస్తవ భర్తలు కుటుంబాన్ని పట్టించుకొని వారు ఉన్నారు. చాలా మంది క్రైస్తవ కుమారులు తల్లిదండ్రులను పట్టించుకొని వారు ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు బ్రతికేటువంటి వారు ఉన్నారు. జాగ్రత్త, నీకు ఇష్టం వచ్చినట్లు నీవు బ్రతుకుతూ ఉన్నావంటే జ్ఞాని అయిన సొలొమోను చెప్పినటువంటి ఆ 7 విషయాలలో ఎక్కడో ఒక దగ్గర నీవు ఉన్నావు. నీవు మరణానికి చాలా దగ్గరలో బ్రతుకుతూ ఉన్నావు. తల్లిదండ్రులంటే నిర్లక్ష్యం, భార్యాబిడ్డలంటే బాధ్యత లేదు. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతావు, ఇష్టం వచ్చిన దగ్గరికి తిరుగుతావు, త్రాగుతావు, చనిపోతావు. కాబట్టి దేవుడు శిలువ పైన ఆయన పలుకుతున్నటువంటి ప్రతి మాటను మనం అర్థం చేసుకుంటే ప్రతి మనిషి యొక్క లైఫ్ ఎలా ముగించబడాలో ఆయన చాలా క్లారిటీగా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆ బాధలో కూడా ఆయన తల్లిని చూచి ఆ శిష్యునితో అంటున్నాడు, ఇదిగో ఈమె నీ తల్లి. బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని నీవు కలిగి నీ ప్రాణాన్ని విడిచిపెట్టాలి. బాధ్యతగా బ్రతికినప్పుడే దేవుడు నీ ఆత్మను ఆయన చేతిలోనికి తీసుకుంటాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయకాకులు పీకుతాయి, పక్షిరాజు పిల్లలు దాన్ని తింటాయి. ఎన్నో వచనం అది? 17వ వచనం. కాబట్టి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ, భార్యాబిడ్డల పట్ల బాధ్యత లేకుండా, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాధ్యత లేకుండా, ఏదో వచ్చినావు, కూర్చున్నావు, పోతున్నావు, జీతం పడుతూ ఉందని ఈ లోకస్తుల లాగా నీవు బ్రతికినట్లయితే అది దేవుడు కోరుతున్నటువంటి ఆత్మీయ జీవితము కాదు.